శిశువిహారు సంరక్షణలో ఉన్న అనాథ చిన్నారులకు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు అందజేసిన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. అనాథ చిన్నారులకు సంరక్షణతో పాటు ఆరోగ్య భద్రత కలిగించే విధంగా ఆరోగ్యశ్రీ కార్డులను అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలంతా ప్రభుత్వ బిడ్డలే అని సీతక్క అన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఎవరూ ఆసరాగా లేనప్పుడు శిశు సంక్షేమ శాఖ జిల్లా యంత్రాంగాలు చిన్నారులను చేరదీస్తున్నాయి. చిన్నారులను ఆదరించడం మన బాధ్యత. తల్లిదండ్రులు లేని లోటును తీర్చి వాళ్లు ఎదిగే విధంగా మానసిక ధైర్యాన్ని కల్పిస్తుంది మన ప్రభుత్వం. మీకు తోడుగా ప్రభుత్వం ఉంటుంది. ఎవరు లేరని నిరాశాన్ని లోను కావద్దు. మొదటిసారిగా హైదరాబాదులో 2200 మంది అనాథలకు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులను అందజేస్తున్నాం అన్నారు. అనాథ చిన్నారులతో కలిసి భోజనం చేసిన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఇతర ప్రముఖులు. వారితో వచ్చిన మరి కుటుంబ సభ్యులు కావచ్చు లేదా అధికారులు అందరికీ హృదయపూర్వక పత్రికా మీడియా సోదరులకు నమస్కారం. ఖచ్చితంగా ఇవాళ ఎక్కడ ఏ కష్టాలలో తల్లిదండ్రులను కోల్పోయి ఎవరు ఆసరగా లేనప్పుడు మనం మన యొక్క అంగన్వాడీ సెంటర్స్ ద్వారా కావచ్చు లేదా స్త్రీ సంక్షేమం ద్వారా ఉండేటువంటి జిల్లా యంత్రాంగం కావచ్చు వారిని తీయడం అనేది మన యొక్క కనీస బాధ్యత. ఆ బాధ్యతలో మానవత్వాన్ని జోడించి పిల్లలకు తల్లి లేని లోటును తండ్రి లేని లోటును మనం ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వ పెద్దలుగా ఆ లోటును తీర్చి వాళ్ళు ఉన్నతంగా ఎదిగే విధంగా మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తూ నీ కుటుంబంలో మీ అమ్మా నానే కావచ్చు కానీ ఇది ఒక పెద్ద వ్యవస్థ, ఈ వ్యవస్థ అంతా నీకు తోడుగా ఉంటదనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా తగ్గిపోయిన వాటి గురించి లేదా మనకెవరు లేరు మేమేదో ఎక్కడో ఆశ్రమంలో ఉన్నామనేటువంటి బాధ వద్దు. మేము అందరం అమ్మ నాన్న ఉన్నా కూడా కొంతమంది ఎడ్యుకేషన్ కోసం కూడా హాస్టళ్లలో ఉంటాం, అవునా కాదా? అదే అనుకోవాలి. ఓకే, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, మన పర్సనాలిటీస్ డెవలప్ చేసుకోవడం కోసం, మన అంటే ఉన్నత విద్యను అభ్యసించడం కోసం ఇలా కూడా మనం ఇక్కడ ఉన్నాము అనుకొని టార్గెట్ గా చదువు మీద టార్గెట్ చేసుకొని మరి ముందుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా ప్రభుత్వం మీకు అండగా ఉంటది. మనకెవరు లేరు అని అనుకునే కంటే మనకు ఇంత పెద్ద వ్యవస్థ కలిగినటువంటి ప్రభుత్వమే మన కుటుంబం అనే రకంగా మనం ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ, అదే విధంగా రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా డిడబ్ల్యూఎస్ కానీ ఇతర యంత్రాంగం కానీ అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎంపీ గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థులు అంటే అదేవిధంగా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి ఆర్గనైజర్స్, ఆరోగ్యశ్రీ మిగతా అధికారులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మనం దేశంలోనే మొట్టమొదటిసారి ఆర్ఫాన్స్ కు సంబంధించి ఒక ఆరోగ్యశ్రీ అవకాశాన్ని కల్పించే విధంగా కార్యక్రమం తీసుకొని దీనికి సంబంధించి సహకరించిన వారందరికీ హృదయపూర్వకంగా నేను ప్రభుత్వ పక్షాన్ని అభినందన తెలియజేస్తా ఉన్నాను. మనం ఇప్పటికే ఆధార్ కార్డు ఇచ్చినాం, వారికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఇచ్చినాం. దాని తర్వాత ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా వాళ్ళని అప్లికేబుల్ చేస్తూ ఆరోగ్యశ్రీ లిస్టులో వీరికి ఒక రికగ్నిషన్ ఉండే విధంగా ఆర్ఫర్స్ అనేటువంటి ఒక ఐడెంటిటీ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా చికిత్స చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చినాం. నేను ఈ సందర్భంగా వాళ్ళు పిల్లలు ఎక్కువ అర్థం చేసుకోరు కాబట్టి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజర్స్ కోరుతా ఉన్నా. హైదరాబాద్ లో 2200 మంది ఉన్నారు. మీ అందరినీ నేను ఒకసారి ప్రత్యేకించి ఆర్గనైజర్ సదస్సులు ఒక కలెక్టరేట్ లో ప్రత్యేకించి కలిసి మీకుండేటువంటి ఆర్గనైజేషన్ పరంగా సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం. కానీ కొంత ప్రొయాక్టివ్ గా ఇంకా హైదరాబాద్ సంబంధించిన రాష్ట్ర రాజధాని అటువంటి ఏదైనా కేటగిరీకి సంబంధించిన ఇష్యూస్ ఉంటే కొంత ప్రొయాక్టివ్ గా పాజిటివ్ గా పనిచేయమని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ లేకుండా ఉండవు. కానీ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం తప్పకుండా ముఖ్యంగా ఇటువంటి కేటగిరీకి సంబంధించి ఒక సర్వీస్ చేస్తున్న మీ అందరి సర్వీసెస్ ను ఇంకా క్షేత్రస్థాయిలో ఉపయోగించుకోవాలని ఆలోచనతో ఉన్నాం. దాని తర్వాత ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ పిల్లలకు సంబంధించిన ప్రత్యేకించమైనటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం. దానికి సంబంధించి మేమందరం వేదిక ఉన్న వాళ్ళందరం కూడా కష్టపడి క్షేత్రస్థాయి కింది స్థాయి నుంచి వచ్చినాం. కింద ఉండేటువంటి పరిస్థితులలో ఏ విధంగా ఇబ్బందికరంగా ఉంటాయో తెలుసు కాబట్టి అటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఉండదు ఎవరి పిల్లలకైనా అనేటువంటి ఆలోచన